ఇంజనీరింగ్ వర్క్స్ కర్ణాటక కంపెనీలో 4 నెలల్లో 1135 కోట్లు టెండర్ చేశారు. దీనిలో రివర్స్ టెండరింగ్ పేరుతో పూర్తిగా ఎవరైతే కాంట్రాక్ట్ ఉంటారో వాళ్ళు తెలిసిపోతుంది సార్. రివర్స్ టెండరింగ్ వాళ్ళని మళ్ళీ వెనక్కి పిలిపించి వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకి టెండర్ ఇప్పించిన దానివల్ల సుమారు 100 కోట్ల రూపాయలు టీటీడీ దేవుడికి నష్టం. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలలో వివిధ విభాగాలలో జరిగినటువంటి అవినీతి అక్రమాల కుంభకోణాల మీద ఒక శ్రీవారి భక్తుడిగా స్థానికుడిగా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి నేను సమగ్రమైనటువంటి సమాచారంతో పేపర్లన్నీ కూడా సేకరించి ఎక్కడెక్కడ తిరుమల శ్రీవారి నిధులను మంచి నీళ్లలాగా ఖర్చు పెట్టేశారు, వీళ్ళ స్వలాభాల కోసం ఏ విధంగా వీళ్ళు దుర్వినియోగం చేశారన్నటువంటి సమాచారాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించినప్పుడు వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల పర్యటన సందర్భంగా తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తాను అని ప్రకటించిన మాటకు కట్టుబడి ఈ రోజు ముఖ్యంగా స్పెషల్ టీం అండి విజిలెన్స్ కి సంబంధించి ఒక ఎస్పీ గారిని కరీముల్లా షరీఫ్ ఆధ్వర్యంలో 40 మంది సభ్యులతో కూడినటువంటి ఒక బృందాన్ని బుధవారం టీటీడీకి పంపించడం జరిగింది. ఆ 40 మంది సభ్యులు కూడా విడివిడిగా విడిపోయి అనేక విభాగాలలో ఇంజనీరింగ్ విభాగంలో అదేవిధంగా శ్రీవారి సేవా టికెట్ల గోల్మాల్లో ముడి సరుకుల కొనుగోళ్లలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద సమగ్రమైనటువంటి ఆ రికార్డులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా స్వాధీనం చేసుకునే ప్రక్రియ ప్రారంభించడంతో ఇప్పుడు అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ రోజు నిన్నటి వరకు ధర్మారెడ్డి ఈ రోజు పదవీ విరమణ చేసేసి ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఆయనకి వంతపాడి తందాన తానా అన్నటువంటి అధికారుల గుండెల్లో ఇప్పుడు గుబులు పుట్టుకుంటోంది. రేపు విజిలెన్స్ అధికారులు సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఎస్పీ గారి కోరిక మేరకు వారు ఫోన్ చేసి రమ్మంటే నేను పద్మావతి అతిథి గృహం తిరుపతిలో ఎస్పీ కరీముల్లా షరీఫ్ గారిని నేరుగా కలవడము, నా దగ్గర ఉన్నటువంటి అన్ని టెండర్లకు సంబంధించిన గోల్మాల్ వ్యవహారం ఏ విధంగా జరిగింది, రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా కాంట్రాక్టర్ని పిలిపించుకొని ఇంజనీరింగ్ విభాగంలో కీలక అధిపతి అదేవిధంగా సలహాదారులు టీటీడీ ధర్మకర్తల మండలి ధర్మారెడ్డి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా కాంట్రాక్టర్లను భయపెట్టి కమిషన్లు దండుకున్నారు, అవసరం లేని చోట అవసరం సృష్టించి టెండర్లు ఏ విధంగా పిలిచారు, ఈరోజు 1 and 2 సత్రాలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది,